నమస్తే, నేను చందు. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. హైడ్రా మొదట్లో ప్రశంసలు, ఇప్పుడు విమర్శలు, అనేక ఆరోపణల మధ్య తెలంగాణ హైకోర్టు సైతం తీవ్రంగా ఆక్షేపించింది. ఏకంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ను ఆ పోస్ట్ నుంచి తప్పించాలని ఆదేశాలు కూడా ఇచ్చింది. ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చర్యలు తీసుకోవాలని నిర్దేశించింది ధర్మాసనం. ఈ ఆదేశాలు రేవంత్ సర్కార్కు ఎదురుదెబ్బగా చూడాల్సిందేనా? ఏకంగా 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు సాధారణ విషయం కాదా? దాఖల్పై పిటిషన్లను న్యాయస్థానాలు ఇచ్చినటువంటి ఆదేశాలను లైట్ తీసుకున్నారా? కమిషనర్కు పైనుంచి ఒత్తిళ్లు వచ్చాయి. ఆస్తుల రక్షణ పేరుతో చట్టాలను హైడ్రా కమిషనర్ అతిక్రమించారని హైకోర్టు చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలి? ఇప్పుడు హైకోర్టు ఆదేశాలపై ప్రభుత్వం అప్పీలుకి వెళ్తే ఏమవుతుంది? ఇదే అంశంపై బీజేపీ, బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. ఐపీఎస్ రంగనాథ్ను బలి చేశారన్నది బీజేపీ ఆరోపణ. నిజానికి హైడ్రా ఉద్దేశాలు మంచివే అయినా ప్రస్తుతం అవి రాజకీయ అస్త్రాలుగా మారాయనే కామెంట్స్ బలంగా ఉన్నాయి. గిట్టని వారి భూములపైకి బుల్డోజర్లు వెళ్తున్నాయనే విమర్శలకు కొదవే లేదు. పేదల ఇళ్లపై కన్నెర చేస్తూ పెద్దల భూముల జోలికి వెళ్లడం లేదని కామన్ మ్యాన్ కూడా చర్చించుకునే స్థాయికి హైడ్రా చర్యలు కనిపించాయి. ఒకవేళ పెద్దల భూములపైకి వెళ్లిన బుల్డోజర్ల వెనుక కూడా కథ వేరే ఉందా? 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు భూ కబ్జాదారులు వేసినవని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చేస్తున్న వాదన చెప్పుకోవడానికి బాగానే ఉన్న కోర్టుల్లో నిలుస్తుందా లేదా చూడాలి. రైట్, ఇక ఇదే అంశంపై మాట్లాడడానికి ఇవాల్టి స్పెషల్ డిబేట్లో జాయిన్ అవుతున్నారు మానవతరాయ్ గారు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ. మానవతరాయ్ గారు నమస్కారం, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అదేవిధంగా ఉప్పల లక్ష్మణ్ గారు, సీనియర్ జర్నలిస్ట్, మనకి జాయిన్ అయ్యారు. లక్ష్మణ్ గారు నమస్కారం అండి, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ముందుగా లక్ష్మణ్ గారితోనే మాట్లాడతాను. లక్ష్మణ్ గారు, ఎలా చూడాలి అంటే ఏకంగా 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు అంటే అసలు దీన్ని ఎలా చూడాలంటారు? కోర్టు ఎవరైనా గౌరవించాల్సినటువంటి అవసరం ఉంటది. కాకపోతే కోర్టులు కూడా కొన్ని సందర్భాల్లో ఈ పిటిషన్లు వేసినప్పుడు ఏమైపోతుందంటే సమగ్ర విచారణ జరగకముందే ధన్యవాదాలు స్టే ఇవ్వండి అని చెప్పి చెప్తారు. అక్కడ ఏదో అవుతుంది, ఇల్లు చేస్తారు అనేటువంటి చెప్పలేకపోతుంది కోర్టు. సరే, ముందు స్టే ఇద్దాము, తర్వాత చూద్దాము, స్టేటస్కోవడం తర్వాత అనేటువంటి అభిప్రాయంతో కూడా స్టేలు స్టేటస్కో ఇస్తారు. ఇచ్చిన మాత్రం కోర్టు వాటిని సమర్థించి కాదు కదా, పూర్తి విచారణ జరగాలి. అయితే ఇక్కడ ఆరోపణ ఏమొస్తుంది అంటే స్టే ఇచ్చా, చెట్టుకో ఇచ్చా, మళ్ళీ వాటిలో జోక్ చేసుకుంటారు హైడ్రా కమిషనర్ గారు. సో అది కంటెంప్ట్ అవుతుంది అనే దాని మీద పిటిషన్ చేస్తున్నారు. మరి ఎంతవరకు 63 కేసుల్లో పెంచాడా అంటే అది విచారణ తేలాల్సిన అంశం. ఒకవేళ ఇంటర్ఫియర్ ఉంటే అది కరెక్ట్ కాదు. కోర్టు ఉత్తర్వించిన తర్వాత అది మంచినా చెడైనా న్యాయం ఉన్నా కూడా మళ్ళీ కోర్టు కూడా వేయాల్సి వస్తుంది. సో ఆ కోర్టులను గవర్నమెంట్ అవుతుంది. అలా కాకుండా నా ఇష్టం కోర్టు స్టేటస్కో వచ్చినా కూడా అక్కడ వెళ్ళి పడగొట్టాను, నేను అక్కడికి వెళ్ళి గవర్నమెంట్ బోర్డు పెట్టేస్తాను, బిల్డింగ్ వేసేస్తాను అంటే కదా. అలాగే ఎవరైతే కోర్టుకు వెళ్తున్నారో వాళ్ళు మరి ఆక్రమించుకున్నారా, ఆక్రమించుకోలేదా, చట్టంగా ఉందా లేదా అనేది వాళ్ళు క్లియర్ గా తెలుసు. తెలిసినా కూడా దాన్ని కాపాడుకోవడానికి చట్టబద్ధత లేకున్నా కూడా చట్టబద్ధత కోసం కోర్టుకు వెళ్తారు. సో ఇవి కూడా నడుస్తున్నాయి. మనం ఒకటి మంచి వచ్చాడని చెప్పడానికి ఒకటి మనం గమనించాల్సింది ఏమిటంటే, ఎందుకో రాజకీయ ఒత్తిళ్లు ఉండి కొన్ని ఆగిపోయి ఉండొచ్చు, కొన్ని చేయకుండా ఆలస్యం చేసి అంటే మౌనరించి ఉండొచ్చు. ఏది ఏమైనా కూడా 1,40,000 కోట్ల ఆస్తులు ఇవాళ ప్రభుత్వాన్ని అప్పగించాడు హైడ్రా కమిషనర్. ఇది చిన్న విషయాలు కదా. అంటే ఎలా ఆక్రమిస్తున్నారు ఆలోచిస్తే రాజకీయ నాయకులు, వాళ్ళకు రాజకీయ సంస్థ ఉన్నటువంటి రియల్ వ్యాపారస్తులు ఎవరైనా కూడా ఇది కరెక్టా? భూమి వాల్యూ పెరుగుతుంటే రికార్డు తయారు చేసి ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వ స్థలాల్ని
ఆర్మించే స్కూల్స్ వెళ్తూ ఉంటే ఎవరు ఆపారు ఇంతవరకు? ఆపాలి కదా. మున్సిపాలిటీ వల్ల పర్మిషన్ ఇచ్చాడికి ఆ నిర్మాణాలకు కొన్ని పర్మిషన్ పెట్టుకున్న నిర్మాణాలు లేవు కదా. మీరు చెప్పే ఒక విషయం ఆశ్చర్యకారు, హైదరాబాద్ సిటీలో ఒక స్థలం విషయంలో ఒక శాసనసభ్యుడు, అంటే ఆంధ్రప్రదేశ్ చెందిన శాసనసభ్యుడు గత జగన్మోహన్ రెడ్డి టైంలో ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ని ఇన్ఫ్లుయెన్స్ ఆయన ఆక్రమించిన స్థలాన్ని వివరిస్తాడని చెప్పి ఆయన పార్టీ నడిపాడు. పార్టీ నడిపాడు. మరి ఇలాంటి పరిస్థితి ఇవాళ హైదరాబాద్ ఉన్నాయి. మరి మనం ప్రభుత్వం తప్పు పట్టినా లేదా హైదరాబాద్ తప్పినా మరి వీటికి మాత్రమే చెప్తారు. ఏమైనా ఆకళ్ళు జరిగి ఉంటే చాలా చెరువులు పగడ్బందిచ్చి చెరువుల చుట్టూ మళ్ళీ కంచెలు వేసి మళ్ళీ ఆక్రమించకుండా కూడా ఆపుతున్నారు కదా. రైట్ లక్ష్మణ్ ఇంకా కొన్ని చెరువులా చేయాల్సి. రైట్, మాట్లాడదాం. మానవతారాయ్ గారు, చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హైడ్రా మొదట ప్రశంసలు, ఇప్పుడు విమర్శలు ఎందుకు ఎదుర్కొంటోంది? ముఖ్యంగా లోతుకుంట అంశం, 40 ఎకరాల ప్రైవేట్ భూముల వ్యవహారంలో హైడ్రా తలదూర్చింది అనేటువంటి అంశం మీద ఇది ఇంకా హైలైట్ అయింది. 63 కోర్టు ధిక్కరణ, దానికి సంబంధించి కూడా ఎలా చూడాలి? ఇప్పుడు కోర్టు పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ తరపున తీర్పిచ్చింది, రంగనాథ్ వాదనలను పక్కన పెట్టింది అంటానికి కనపడుతుంది. కాబట్టి ఈ తీర్పు ఇవ్వగానే సంబరం కాదు రంగనాథ్కి కానీ ప్రభుత్వానికి కానీ. ఉపశమనం పొందేందుకు అదే చట్టంలో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఆర్టికల్ 1971, 19 సెక్షన్ ప్రకారం ఆయన అత్యున్నతమైన న్యాయస్థానాన్ని సుప్రీంకోర్టును కూడా దీన్ని స్టే ఇవ్వమని చెప్పి వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ పేదల భూములు కాదు అవి. వాళ్ళు కూడా ఏంటంటే పర్యావరణానికి ముప్పు కలిగించే విధంగా ఆర్టికల్ భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కుల్లో భాగంగా 21 అంటే జీవించే హక్కు. ఎట్లా జీవించే హక్కు? మనుషులు కాలుష్యం కూరల్లో చిక్కుకోకుండా ఆరోగ్యంగా ఆనందంగా జీవించే విధంగా ప్రభుత్వాలు బాధ్యత వహించాలి. కాబట్టి రంగనాథ్ కూడా ఏం చేస్తాడు, అక్కడ వాళ్ళ ఆ సంస్థ ఏదైతే లోతుకుంటలో వాళ్ళ స్థలం ఎక్కడో 3 కిలోమీటర్ల అవతల ఉంటే ఇక్కడ 3 కిలోమీటర్ల యువతల ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేస్తుంటే రంగనాథ్ అడ్డుకునే ప్రయత్నం చేసిండు. అది కూడా ఎందుకు, ఆయన సొంతంగా ఏం పోలేదు అక్కడికి. అక్కడ పౌర సమాజం, అక్కడ ఉన్నటువంటి పర్యావరణవేత్తలు, రాక్ సొసైటీ సంబంధించిన సభ్యులు వీళ్ళందరూ కూడా హైడ్రాకు ఫిర్యాదు చేస్తే రంగనాథ్ గారు ప్రవేశం చేశారు. అక్కడేం నేరమేం లేదు కదా, ఆయన ఏం సొంతం కాదు కదా. అదే రంగనాథ్ గారు ఇట్లాంటి బడాబాబులు ఎవరైతే ఉన్నారో, రియల్ ఎస్టేట్ కంపెనీల పేరుతో బడాబాబులు ఎవరైతే ఉన్నారో, ఇప్పటి వరకు దాదాపు 1,60,000 కోట్ల విలువైనటువంటి ప్రభుత్వ భూముల్ని, అంటే 3,500 ఎకరాల పైచిలుకు భూముల్ని మరి ప్రభుత్వం పరం చేశారు. రంగనాథ్ చెరువుల్ని, పార్కుల్ని కబ్జా చేసినటువంటి వ్యక్తుల యొక్క దగ్గర నుంచి, అదేవిధంగా బతుకమ్మ కుంట కానీ, నల్ల చెరువు కానీ, కుక్కడపల్లి కానీ ఎక్కడైనా సరే, అదేవిధంగా రంగనాథ్ యొక్క చర్యలకు ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. రంగనాథ్ చర్యలు తీసుకుంటే కబ్జాల కూరల నుంచి పార్కుల్ని, ప్రభుత్వ స్థలాన్ని కాపాడితే ప్రజలు హర్షధ్వానాలు వ్యక్తం చేస్తూ ర్యాలీలు తీసినటువంటి సంఘటనలు ఉన్నాయి. కాబట్టి కోర్టు ధిక్కరణ అనేది ఏంటంటే, ఇక్కడ ఏంటంటే పెద్ద ఒక 4-5 వ్యాపారస్తులు ఉన్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఉన్నారు. రంగనాథ్ అంటే వారికి నచ్చట్లేదు. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా అక్కడ ఏంది 2,500 సంవత్సరాల క్రితం చెందినటువంటి రాళ్ళు, తర్వాత చెట్లు, తర్వాత వన్యప్రాణులు, వీటన్నిటికీ హాని కలుగుతుంది. కాబట్టి రంగనాథ్ గారు ఎక్కడో ఉన్నటువంటి భూమిని ఆ సర్వే నెంబర్ను వదిలిపెట్టి యువతల ప్రభుత్వ భూమిలోకి వచ్చి ఆ ప్రయత్నం చేస్తున్నారు. 10,500 కోట్ల సంబంధించి విలువైనటువంటి భూమిని కాపాడేందుకు రంగనాథ్ గారు ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా ప్రభుత్వం కూడా ఇట్లాంటి విషయంలో కోర్టులు, ఎందుకంటే ఇక్కడేం పేదవాడు విషయంలో కోర్టే మాట్లాడలే, పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీల విషయంలో మాట్లాడింది ఇప్పుడు కూడా. కాబట్టి చట్ట ప్రకారం భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21, అదేవిధంగా 48A ప్రకారం చట్టం అంటే మా కోర్టులు అంటే గౌరవం ఉంది. ఒకవేళ ఈ కోర్టులు రంగనాథ్ గానే ప్రభుత్వం యొక్క వాదనలను పరిగణలో తీసుకోకపోతే తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తారు. పూర్తి తీర్పు రాలే, ఇంకా ఆ పూర్తి తీర్పులో ఏమేమి రాశారు న్యాయమూర్తులన్నీ చూసిన తర్వాత తప్పకుండా ఆయనకు వెసులుబాటు ఉంది. అదే చట్టంలో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్లోనే ఉంది వెసులుబాటు. ఎందుకంటే ఒక ఉదాహరణ చూడండి, గ్రూప్ 1 కేసు మొన్న మన హైకోర్టు నడిచింది. సింగిల్ జడ్జి గారేమో కొట్టివేసి మళ్ళీ పరీక్ష పెట్టాలంటూ, కానీ డివిజన్ బెంచ్కి వెళ్ళిన తర్వాత సీజే గారి నేతృత్వంలో ఏమైంది, సీజే గారు ఏం చెప్పిండు, మీరు ఉత్త ఆరోపణలతో నియామకాలు ఆపలేను,
సాక్ష్యాధారాలు బలంగా ఉండాలి అంటే చూపించమంటే చూపించలేకపోయారు. కాబట్టి ప్రభుత్వ వాదనలు బలంగా ఉన్నాయి, సాక్ష్యాలు పకడ్బందీగా పరీక్షలు నిర్వహించడం అని చెప్పేసరికి వాళ్ళ అవతల వ్యక్తులు చూపించలేకపోయారు. కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే న్యాయస్థానానికి బెంచ్ కూడా జడ్జిమెంట్లో తీర్పులు మారుతుంటాయి. కాబట్టి రంగనాథ్ గారు ఏమి నేరస్తుడు కాదు. ప్రభుత్వపు కబ్జాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి ఆ భూముల్ని చెరవిడిపించి ప్రభుత్వ పరం చేస్తాడు. కాబట్టి కోర్టు ధిక్కరనంటే వీళ్ళే ఎవరైతే ఉన్నారో ఈ బడా రియల్ ఎస్టేట్ కంపెనీలు మా పేద ప్రజలు ఎవరై లేదండి. సుప్రీంకోర్టు చెప్పినట్టే రంగనాథ్ గారు నడుచుకుంటూ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్లో సుప్రీంకోర్టులో పర్యావరణానికి కానీ ప్రకృతికి కానీ చెరువులను కానీ అక్రమంగా పేదవాడైనా బలవంతుడైనా ధనికుడైనా ఎవరైనా సరే చెరువు శిఖంలో కబ్జా చేస్తే నోటీసులు ఇవ్వకుండా కూల్చమని చెప్పేసింది. పర్యావరణాన్ని కాపాడి ప్రాణుల్ని కాపాడాలి. అదే మనోహర్ గారు ఉద్దేశం మంచిదే అయినా ఎందుకు రాజకీయ అస్త్రాలుగా మారుతుందన్న సిచ్యువేషన్ మీద కూడా రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తారు. అదే కదా ఇప్పుడు బడాబాబుతో వచ్చిన సమస్య మొత్తం. రైట్, ఒక చిన్న బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్. మనోహర్ గారు ఇంకొక ఆరోపణ కూడా ఉంది, పేదల భూములపై కన్నెర చేస్తూ పెద్దల భూముల జోలికి వెళ్ళలేదు అని. పెద్దల భూముల జోలికి వెళ్ళబట్టే ఇప్పుడు ఈ సమస్య ఇంకా ఇప్పుడు ఇట్లా అయిందని అనుకోవచ్చా, ఎలా చూడాలి? పెద్దలైనా పేదలైనా అక్కిరే నాగార్జున అయినా అల్లు అర్జున్ అయినా చట్టం ముందు అందరూ సమానులే. ఎఫ్టీఎల్ ఏదో సల్కం చెరువు ఆ విషయం కూడా తీసుకొద్దాం. దాని మీద చర్యలు తీసుకున్న లోపే ఆ యాజమాన్యం విద్యా సంస్థ హైకోర్టును ఆశ్రయించింది, స్టేటస్ కో విధించింది యథాస్థితిని. మళ్ళీ అదే కోర్టు ఇంకో బెంచ్ దగ్గర పోయేసరికి ద స్టేటస్ కోను ఉపసంహరించారు. కాబట్టి రెవెన్యూ యంత్రాంగం మున్సిపల్ అధికారులు దాని యొక్క సల్కం చెరువు యొక్క ఎఫ్టీఎల్ పరిధిని నిర్ధారించిన తర్వాత తప్పకుండా చర్యలు ఉంటాయి. అదే విధంగా కాంగ్రెస్ నాయకుల పైన కూడా చర్యలు బల్లం రాజు లాంటి పెద్ద సమానమే అని చెప్తున్నారు. కానీ ఎంఐఎం కి సంబంధించిన కొంతమంది నేతల కాలేజీల విషయంలో కొంత జాప్యం చేస్తున్నారు, పట్టించుకోవట్లేదనే ఆరోపణలు కూడా. ఎప్పుడైతే నోటీసులు ఇచ్చి దాన్ని ప్రయత్నం చేసే లోపు వాళ్ళకు కూడా న్యాయపరంగా కోర్టే కదా. ఇప్పుడు కోర్టు తీర్పులకు ఏంటంటే రెండు వైపులా కత్తికి పదునున్నట్టు కోర్టు అటు తీర్పులు ఉంటాయి, ఇటు తీర్పులు ఉంటాయి. కాబట్టి కోర్టు పరిధిలో ఉన్నది. అదేవిధంగా కోర్టు కూడా దాన్ని స్టేటస్ కోని వెనక్కి తీసుకుంది, ఉపసంహరించుకున్నది. కాబట్టి రెవెన్యూ యంత్రాంగం ఇప్పుడు దాని యొక్క నిర్ధారణ చేసి ఎఫ్టీఎల్ పరిధిని నిర్ధారించే కార్యక్రమం ఉన్నారు. అది పూర్తయిన తర్వాత ప్రభుత్వం ముందుకే వెళ్తుంది, ఎట్టి పరిస్థితులు ఆగదు. కాబట్టి ఇక్కడ బడా సంస్థలు ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి బీఆర్ఎస్ నాయకుడు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆయన ఏ విధంగా అమీన్పూర్లో కబ్జాలు చేసి పేదల ఇళ్లను కబ్జాలు చేస్తే ప్రభుత్వ రంగనాథన్ అందరూ కూడా అభినందించారు అక్కడ. అదేవిధంగా ఒక రియల్ ఎస్టేట్ సంస్థ లోతుకుంటలో ఇవన్నీ కూడా పెద్ద కంపెనీలైనా పేదవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరైనా సరే ఒక చట్టం పట్ల ఒక చెరువుల పట్ల ఇప్పుడు అవగాహన వచ్చింది. హైడ్రా వచ్చిన తర్వాత అమాయకులు చాలామంది రియల్ ఎస్టేట్ కంపెనీ మోసం చేసేది, తక్కువ చెరువు శిఖంలో అపార్ట్మెంట్లు కట్టి తక్కువ ధరకు వస్తారని తీసుకోందని చెప్పి అమ్మేస్తే సామాన్య మధ్యతరగతులు కొనుక్కొని నష్టపోయినటువంటి దాఖలాలు. కానీ ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడ స్థలం కొనాలి, ఏం కొనాలని సామాన్య మధ్యతరగతులు వాళ్ళకు అవగాహన వచ్చింది హైడ్రా వచ్చిన తర్వాత. కాబట్టి హైడ్రా వల్ల దాదాపు 1.5 కోటి మంది లాభం పొందుతున్నారు భవిష్యత్తులో. అదేవిధంగా ఇప్పుడు కూడా ఇద్దరో ముగ్గురు అక్రమంగా, అది కూడా అక్రమాలు చేసినటువంటి అక్రమంగా కట్టుకున్న వాళ్ళు మాత్రమే, అది చట్టవిరుద్ధం అని తెలుసు కూడా ఆ చట్టవిరుద్ధమైనటువంటి పనులు చేసిన వాళ్ళు మాత్రమే నష్టపోతారు. కానీ ఎవరైతే న్యాయబద్ధంగా ఉన్న వాళ్ళకి ఇది అందరు కూడా దీన్ని హర్షిస్తున్నారు. ఇది పెద్ద దీంట్లోనే 63 కేసులు కోర్టు ధిక్కరణ కేసులు ఇంకేందో అయిపోయింది, రంగనాథన్ తీసేయాలని అంటే ప్రభుత్వం దానికి అధికారులు ఉంటారు, ప్రభుత్వం ఉంటుంది, దాన్ని ఏ నిర్ణయాలు తీసుకోవాలో ఏందో దీన్ని సుప్రీంకోర్టుకి ఏ విధంగా స్పెషల్ లీవ్ పిటిషన్ వేసుకునే హక్కు భారత రాజ్యాంగంలోనే 136 నిబంధన చెప్తుంది. ఎస్ఎల్పి వేసుకునే అవకాశం ఉంది, అదేవిధంగా సుప్రీంకోర్టుకు పోయే అవకాశం ఉంది. కాబట్టి చూద్దాం, పూర్తి పాఠ్యాంశం రానండి. ఇంకేంది, ఇక బీఆర్ఎస్ పార్టీ అయితే భారత రియల్ ఎస్టేట్ సమితి వాళ్ళే మొత్తం వాళ్ళ పార్టీలోనే మొత్తం పెద్ద ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ వాళ్ళకి నచ్చట్లేదు. ఆస్తుల రక్షణ పేరుతో చట్టాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ అతిక్రమించారు అనేటువంటి ఆరోపణ ఉంది. ఎంతవరకు అతిక్రమణ లేదండి. పౌర సమాజం నుంచి ఫిర్యాదును వస్తేనే లోతుకుంటకు పోయారు. వాళ్ళు ఎక్కడో సర్వే ఉంటే 3 కిలోమీటర్ల యువతలకు వచ్చి ప్రభుత్వ భూమి అంటే 2500 సంవత్సరాలుగా ఉన్నటువంటి రాళ్లను, ఒక చారిత్రక హెరిటేజ్ సంబంధించినటువంటి రాళ్లను, చారిత్రక నేపథ్యం కలిగిన రాళ్లను, చెట్లను, పర్యావరణాన్ని, అదేవిధంగా జంతువులను కూడా, అక్కడ ఉన్నటువంటి జంతువులను కూడా హాని కలిగించే విధంగా బాంబ్ బ్లాస్టింగ్ చేస్తుంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ప్రజల ఫిర్యాదు చేస్తే రంగనాథ్ గారు వెళ్ళారు. కాబట్టి మంచి చేసేటప్పుడు ఈ రకమైన ఇబ్బందులు వస్తాయి. ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా సరే, ఎవరెన్ని కుట్రలు చేసినా సరే, హైడ్రా మాత్రం మంచి పని కోసం, భవిష్యత్ హైదరాబాద్ నగర ప్రజల కోసం
చక్కని వాతావరణంలో జీవించేందుకు అది పనిచేస్తుంది. దీన్ని కాపాడుకునేందుకు బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను తెలియజేస్తున్నాను. రైట్, ఖచ్చితంగా. అలానే లక్ష్మణ్ గారు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ని బలి చేశారు అంటూ బీజేపీ బీఆర్ఎస్ కొన్ని ఆరోపణలు చేస్తుంది. దానిలో వాస్తవం ఎంత? చేశారు, ఎవరు చేశారు? చేశారు లేకపోతే మంత్రి గారు చేశారా? ఇక్కడ అనేది నడతాయి, వేస్తా కంటెంప్ట్ కూడా వస్తాయి. ఆఫీసర్లు జవాబు చెప్పారు. అంత మాత్రాన బలైపోయాడు అంటే బలైపోయిన ఇప్పుడు ఆయన ట్రాన్స్ఫర్ చేస్తాడు అనుకుందాం. ఇంకో డిపార్ట్మెంట్కి వెళ్తాడు, చేస్తాడు, ఇంకోగా ఇస్తాడు, ఆయన మళ్ళీ కొడుసాడు. దీనికి ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియోలు మారచ్చు, ఒక డిపార్ట్మెంట్ వెళ్ళచ్చు, పని చేసుకుంటూ ఉంటారు తప్ప ఇక్కడ నష్టపరికి తను ధైర్యంగా పొద్దున్న నుంచి రాత్రి వరకు పనిచేసి. నేనైతే ఒకసారి ఆఫీస్కి వెళ్ళాను. పేద వర్గాలు గుంపులు అందరితో ప్రతి ఒక్కరు మాట్లాడి వాళ్ళ రిప్రజెంటేషన్ తీసుకుని నేను ఆయనతో మాట్లాడి గంట సేపు వెయిట్ చేస్తాను. ఆ గంటలో అందరితో మాట్లాడాడు. అందరికీ డబుల్ బెడ్రూమ్ సెల్స్ ఎక్కడ వాళ్ళకి కట్టాడు అవి వివరాలు ఇచ్చి కొంతమంది అబ్బాయి కూడా జరిగింది. సో పేద వర్గాలు ఆ మురికి కూపాలలో ఆ కాలువ పక్కన నివసించేదానంటే డబుల్ బెడ్రూమ్ లో ఇల్లు నివసించడం ఆరోగ్యపరంగా కూడా మంచిదే కాదని అంటలేదు. సరే, రాజకీయపరంగా మాట్లాడతారు, ప్రతిపక్ష పార్టీలు విమర్శ చేస్తాయి. ఇవాళ చూసగా ఒకటి చెప్పండి లక్ష్మణ్ గారు, రంగనాథ్ ఎలాంటి సోషల్ మీడియాలో లక్ష్మణ్ గారు ఒకటి చెప్పండి. రంగనాథ్ గారు అలాగే మాట్లాడుతున్నారు ఇక్కడ. అది పద్ధతి కాదు లక్ష్మణ్ గారు. ఇప్పుడు రంగనాథ్ అవినీతి చేసిందో ఎవరి డబ్బులు కూర్చోడం ఉండేను వాటి గురించి మాట్లాడి మంచిది. అలా ఎవరు ఏం మాట్లాడడం లేదు కదా. ఆయన అనుభవంతో కొలిపోయాడని ఇది ఓకే. మన తరగతి చెప్పినట్టు ఒకటి చెప్పండి, కోట్లని లైట్ తీసుకున్నారా రంగనాథ్ గారు? రంగనాథ్ గారు ఇంకోవైపు ఆయన ఏదైతే చెప్తున్నారో 63 ధిక్కరణకు సంబంధించి కూడా, కోర్టు ధిక్కరణకు సంబంధించి కూడా ఎవరైతే భూ కబ్జాదారులు ఉన్నారో వాళ్ళు వేసిన పిటిషన్లని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి ఆరోపణ కూడా ఉంది. దానికి ఏమంటారు? ఫైనల్ గా మీ కన్క్లూజన్ ఏంటి? నేను కోర్టు స్టేటస్ కో ఇచ్చినా ఇచ్చినా కూడా కోర్టులు గౌరవించాలి. సమయం పడతాది, పడకూడదు. ఆ కోర్టు స్ట్రిక్ట్ మాత్రాన నేను సైలెంట్ గా ఉండాలి, ఈలోగా బిల్డింగ్ కట్టేస్తారు కాబట్టి నేను దాన్ని కూలిస్తాను లేకపోతే నోటీస్ ఇస్తాను, ఇలా దూకుడుగా వ్యవహరించకూడదు. కొన్నిట్లో అలా కలిసిందంటే ఆయన స్వార్థం చేయాల. కోర్టులు కూడా ఆలోచించాలి కదా. ఇక్కడ వచ్చిన వాళ్ళలో ఎంతవరకు న్యాయం అనేది కూడా ఆలోచించాలి. తొందరగా విచారణ కూడా చేయాలి. రైట్. ఇవాళ ఏమంటే కోర్టుల్లో విచారణ సంవత్సరాల తరబడి విచారణ నడుస్తుంది. సివిల్ కేసులు అయితే ఇంకా అసలు రెండు అఫిడవిట్లు సంబంధం లేకపోయినా కోర్టు ధిక్కరణని జడ్జి గారు విచారిస్తే 2 అఫిడవిట్లు క్షమాపణ కూడా చెప్పారు. వాటిని కూడా పరిగణలోకి తీసుకోలేదు కోర్టు. ఒక ఐపీఎస్ అధికారి ఆయన. అప్పుడు అందుకే ఇక్కడ కోర్టు ఉద్దేశం స్పష్టంగా కనపడుతుంది. ఆ ఉద్దేశం ఏది ఏమైనప్పటికీ అక్కడ పేదవాళ్ళు కాదు కదా, అంత పెద్ద పెద్ద బడా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల తరపున కోర్టు ఆడ ఈయనకి కోర్టు ధిక్కరణ నోటీసులు ఇచ్చింది. కాబట్టి దీనికి ఏం చేయాలి? పెద్ద ఇదేం ఉరిశిక్ష కాదు, ఏం కాదు. ఒక ఐపీఎస్ అధికారి, ఆయనకు తెలుసు రక్షణ చర్యలు, రాజ్యాంగం తెలుసు, చట్టం తెలుసు, బిఎన్ఎస్ చట్టాలు తెలుసు. కాబట్టి తప్పకుండా ఉపశమనం పొందేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. ప్రభుత్వం కూడా ఆయనకు అండగా ఉంటది ఈ పరిస్థితి. ఎందుకంటే ఆయన మంచి కోసమే కదా. ఆయన ఎవరు భూమిని కబ్జా చేయలే, ఎక్కడ అవినీతికి పాల్పడలే. ఆయన అవినీతికి పాల్పడితే దాని మీద పోరాటం చేయండి, అంతేగాని అవినీతికి పాల్పడిన వాళ్ళ మీద ప్రజలు ఫిర్యాదు చేస్తే, అక్రమాలకు పాల్పడిన వాళ్ళ మీద ప్రజలు ఫిర్యాదు చేస్తే ఆయన ఆ అక్రమాలను అడ్డుకోవడం కోసం వెళ్తే ఆయనకు ధిక్కరణ నోటీసులు ఇవ్వడం అనేది చూస్తుంటే చాలా బాధాకరం. కోర్టు ఇచ్చింది కాబట్టి మనం గౌరవించాలి. అదే విధంగా అదే కోర్టు తీర్పును మరి గౌరవిస్తూ అప్పీల్కి వెళ్లే అధికారం కూడా ప్రభుత్వానికి రంగనాథ్ గారికి ఉంది. కాబట్టి హైడ్రా దారి అనే దానికి
ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో, ఎలాంటి తీర్పులు వస్తాయో చూద్దాం. రైట్, మానవతారాయ్ గారు థ్యాంక్ యూ, టీపీసీసీ జనరల్ సెక్రటరీ గారు. అలానే ఉప్పల్ లక్ష్మణ్ గారు సీనియర్ జర్నలిస్ట్. ఇవాళ స్పెషల్ డిబేట్లో జాయిన్ అయినందుకు ధన్యవాదాలు. మొత్తం మీద 63 కోర్టు ధిక్కరణకు సంబంధించి కూడా రంగనాథ్ ఒకటే చెప్తూ ఉన్నారు. ఈ 63 కోర్టు ధిక్కరణకు సంబంధించిన పిటిషన్లు ఏవైతే ఉన్నాయో అవి భూ కబ్జాదారులు వేసినవే తప్ప మరొకటి లేదంటూ కూడా చెప్తున్నారు. బట్ దీని మీద ఎలాంటి క్లారిటీ వస్తుంది, హైడ్రా దారేటో చూద్దాం. ఇది వాటి స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్.